అయిపోయినాక మీరు బయటకు వచ్చేసి వచ్చిన వాళ్ళు ఆడంటారు, దానివల్ల ఉపయోగం అది. కానీ ఊరికి అందరూ ఆడండి బాగా మంచిగా ఉంటారా. సీనో आने కొట్టే కోసం ఉమ్మడిగా పోరాటం జరిగింది. అదే పోరాట ప్రతిమతోనే ఈ ఆళ్లగడ్డలో కూడా నియోజకవర్గంలో అదే సిస్టమ్స్ తోనే ముందుకు పోతామని కూడా ఇప్పుడు పెద్దలు డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి ముందుకు పోతాం. కాబట్టి మనకి అరకొరతలు రాబోయే రోజుల్లో జనసేన ప్రయోజనాలు, ఆళ్లగడ్డ తాలూకా యొక్క అభివృద్ధి ప్రయోజనాలు, అదేవిధంగా మన కార్యకర్తలు, గ్రామ నాయకులు రేపు రాబోయేటువంటి ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే అన్ని రకాలుగా పవర్ షేరింగ్ తోనే మనం ముందుకు పోయడానికి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఏదైతే ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు సుబ్రహ్మ గారు, అదేవిధంగా ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భూమా అఖిలప్రియ గారిని మనం అఖండ మెజార్టీతో గెలిపించడానికి మనం ముందుకు పోవాలని, అదేవిధంగా మనం కూడా మీటింగ్ పెట్టుకొని మన వాళ్ళకి మిగతా కార్యకర్తలను కూడా తొందరగా నేను మీటింగ్ అనౌన్స్ చేస్తాం. 2-3 రోజుల్లోనే చెప్తాం అందరికి. మనం 60 మీటింగ్ పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.